పర్లే పర్లే పొలం మొదలదు అన్నేడి नहीं नहीं मैं अपन पीछे हटेंगे अंदर नहीं जा रहे दिख रहा ना पूरा ఏడే ఎడపల్లిలా సిరికొండ ఇంకా 10 రోజులు ఉంటే అయిపోవు రాలిపోతున్నాయి నెంబర్లు ఎంత లేడనేది రెవెన్యూ వాళ్ళు తీసిందా రెవెన్యూ వాళ్ళు పాలు పాలు ఉన్నది ఇంకా అదే రాలిపోతుంది మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈరోజు మన ఎడపల్లి రెంజల్ మండలాల్లో దెబ్బతిన్నటువంటి పంట పొలాలను పరిశీలించడానికి వారు రావడం జరిగింది. ముఖ్యంగా రైతాంగం అంతా ఎంత బాధలో ఉన్నారు, ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనే దాని మీద స్వయంగా చూడడానికి రావడం జరిగింది. ఈ ప్రాంతం మీద ప్రకృతికి భగవంతుడికి ఏ విధంగా కన్నెర చేస్తూ ఉన్నారో కానీ గత నవంబర్ 20 నాడు విపరీతమైన గాలులతోటి మీకు ఉన్నటువంటి కరెంటు స్తంభాలు కరెంటు లేక వారం రోజులు 10 రోజులు కరెంటు లేక ఇబ్బంది పడేటువంటి విషయం. దాంతో మీరు సకాలంలో వరి నాట్లు వేసుకోలేక వరి నాట్లు లేట్ కావడం, అదే వరి నాట్లు లేట్ కాకుంటే ఈ పాటికి మీ కోతలు కూడా అయిపోయేది. ఈ వడగళ్ల వాన దెబ్బ అనేది తగిలేదు కాదు, భగవంతుడు ఏ రకమైనటువంటి శాపం నిర్ణయిస్తున్నాడు. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ఆ రకంగా పట్టించుకోలేదు. ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా తక్షణమే ఒక ఎకరాకు రైతు 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని బాధపడుతున్న సందర్భంలో ప్రభుత్వం కూడా ఇంకా చొరవ చూపడం లేదు. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడానికి కూడా రావడం జరిగింది. ఎంపీ గారు ఇప్పుడు మనందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడతారని చెప్పేసి తెలియజేస్తాను. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి అకాల వర్షాలు అన్నవి ప్రతిసారి పడతా ఉన్నాయి. రైతాంగం నష్టపోతా ఉంది. పోయిన ప్రభుత్వం ఏమో రైతాంగాన్ని పట్టించుకోలేదు. జాతీయ స్థాయిలో పంట బీమా ఫసల్ బీమా పథకం ఉన్నా కూడా దాదాపు 90% రాష్ట్రాలకు కూడా ఇంప్లిమెంటేషన్ ఉన్నా తెలంగాణలో రైతాంగాన్ని పట్టించుకోవడం పోవడం వల్ల, కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఫసల్ బీమా లేకుండా పోయింది. ఈ కూడా నెలలు దాటింది. వీళ్ళు కూడా ఫసల్ బీమా పెడతామన్నారు కానీ ఏలటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఫసల్ బీమా ఉంటే ఇటువంటి ప్రకృతి వైపరీత్యమైనప్పుడు కనీసం పెట్టుబడి డబ్బులన్నా వస్తాయి. ఇప్పుడు వరికి ఒక 25-30 వేలు అవుతుందన్నా, హార్వెస్టింగ్కి పెట్టుబడి అయితే 25,000 అవుతుంది, 25,000 అవుతుంది. 25,000 వచ్చే ప్రణాళిక ఉండాలండి వరికి. ఇట్లా ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు లాభం లేకపోయినా నష్టం కావద్దు రైతుకి. ఇటువంటి ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వాలు లేకుండా పోతా ఉన్నాయి తెలంగాణలో. ఇది దురదృష్టకరం. ఒక ప్రణాళిక లేదు, ఒక విజన్ లేదు, కమిట్మెంట్ లేదు, గాలికి గ్యారెంటీలు, ఓట్ల కోసం వాగ్దానాలు. అది ఎట్లా నెరవేరుస్తామంటే ప్రణాళిక లేదు. ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు, వాగ్దానాలకి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఎక్కువ కావాలి, ఏ రకంగా సంపాదన ఉంటుంది అంటే దానికి ఐడియా లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి, వాగ్దానాలు చేయాలి, ఓట్లు వేయించుకోవాలి, తర్వాత ఎగ్గొట్టాలి. ఈ రకమైన ఆలోచన విధానంతో పార్టీలు నడిచినంతసేపు సమాజం బాగుపడది. ఒక విజన్ తోటి, ఒక ప్రణాళికతోటి అన్ని అధ్యయనం చేసినాకనే మేనిఫెస్టోలు రిలీజ్ చేయాలి.
ఓట్ల కోసం మేనిఫెస్టోలు, ఎలక్షన్లు కాగానే అన్ని ఎగ్గొట్టుడు, మాది 5 ఏళ్ళు అయినాక వస్తే వస్తాం పోతే పోతాం, సంపాదించుకోవాలి, దోచుకోవాలి. ఇట్లా ఆలోచన చేసే పార్టీ ఉన్నంత కాలం రైతాంగమే కాదు ఏ వర్గం కూడా బాగుపడదు. ఇప్పుడు మాత్రం మన జిల్లాలో ఎడపల్లిలో, రేంజల్లో, ఇందల్వాయిలో, దర్పల్లిలో, సిరికొండలో ఈ మండలాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున నష్టమైంది. పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఫసల్ బీమా లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. తప్పనిసరిగా 25,000 రూపాయలు ప్రతి ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఇది మా డిమాండు. 4 నెలలు అయిపోయినాక కూడా మీరు ఎంతసేపు వాగ్దానాల మీద దాటివేసే ధోరణి, చెరుకు ఫ్యాక్టరీల మీద దాటివేసే ధోరణి, ఇటువంటి ధోరణితోటి పని చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. ఇది ఇమీడియట్ గా 25,000 రూపీస్ పర్ ఎకర్ తక్షణమే రిలీజ్ చేయాలి ఫండ్ రైతులకి. ఓకే, నో క్వశ్చన్స్. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.